అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే పైథాన్ అనమాట. సో, పైథాన్ లాంగ్వేజ్ మొత్తం కూడా వన్ షాట్‌లో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. సో, ఈ వీడియో మీరు ఫుల్‌గా చూడండి. కంప్లీట్ చూడండి. కంప్లీట్‌గా చూస్తేనే మీకు ఇవాళ నేను చెప్పబోయే పైథాన్ లాంగ్వేజ్ యొక్క కోర్ గ్రిప్ అనేది మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇవాళ. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ సింగిల్ షార్ట్ వీడియో అనమాట. సో, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా ఈ ఛానల్ కొత్త అయితే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను అనమాట మన పైథాన్ కోడ్ రాయడానికి. మీరు మీకు ఇష్టం టెక్స్ట్ ఎడిటర్లో రాయొచ్చు, నోట్ ప్యాడ్లో రాయొచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్లో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు. అది ఇట్ డిపెండ్స్, మీరు ఎక్కడ రాయొచ్చు. నేను మీకు ట్యూటోరియల్ చెప్తానికి నేను మన CMDA డైరెక్ట్గా వాడేస్తున్నాను. సో ఇట్ విల్ బీ మోర్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. అంటే ఇంకా చెప్పాలంటే మీరు ఏదైనా నోట్ ప్యాడ్ ఏదైనా ఒక ఎడిటర్లో రాస్తే మీకు అది ఈజీగా ఉంటుంది. కానీ మీరు CMD నుంచి కూడా పైథాన్ రాసి ఎగ్జిక్యూట్ చేయని చెప్పడానికే నేను వీడియో చేశాను అనమాట. మీరు ఇంకా ఒకవేళ మీ కంప్యూటర్లో మీ సిస్టంలో ఇంకా పైథాన్ కనుక ఇన్స్టాల్ చేయకపోతే ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడకపోతే కనుక అది చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ ఫర్ యూ. ఓకే, సో నేను చెప్పేది జస్ట్ వినడమే కాకుండా నాతో పాటు మీరు కూడా చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీకు కూడా వస్తుంది. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ రన్ చేయాలంటే పైథాన్ అని టైప్ చేయాలన్నమాట. ఓకే, పైథాన్ అని టైప్ చేయాలి. ఎప్పుడైతే టైప్ చేస్తారో సో మీకు ఇటువంటి ఒక పైథాన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇలాగా ఇంటర్ఫేస్ వచ్చిందో సో హియర్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ యువర్ పైథాన్ కూడా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని ట్రై చేద్దాం. సో పైథాన్లో ప్రింటింగ్ స్టేట్మెంట్కి వాడే సింటాక్స్ ఏంటి అంటే ప్రింట్ అనమాట. సో ప్రింట్ అండ్ ఇన్సైడ్ కోడ్స్ లోపల మీరు రాయొచ్చు. ఓకే, సో హెలో వరల్డ్ అని రాస్తాను. ఓకే, సో ఇది మన పైథాన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి జస్ట్ టెస్ట్ చేయడం అనమాట. జస్ట్ నార్మల్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్. లెట్స్ ప్రెస్ ఎంటర్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ హెలో వరల్డ్ అని చెప్పి వచ్చింది కదా, ప్రింట్ అయింది కదా. సో దట్ మీన్స్ ఆర్ పైథాన్ ఈస్ వర్కింగ్. సో మనం మన ఫర్దర్ ట్యూటోరియల్స్కి ఫార్వర్డ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లాంగ్వేజ్లో అయినా మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వేరియబుల్స్ గురించి అనమాట. సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే బేసిక్గా మీరు స్టోర్ చేద్దాం అనుకుంటున్న డేటాని హోల్డ్ చేసే ఒక స్పెసిఫిక్ నేమ్డ్ లొకేషన్ అనమాట, అంతే కదా. సో ఆ వేరియబుల్ని పైథాన్లో ఎలాగా స్టోర్ చేస్తారు? సో మీరు తెలిసినట్టయితే C++లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ జావాలో ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్ రాస్తారు. ఇంట్ దెన్ వేరియబుల్ నేమ్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ దట్ ఈస్ ఈక్వల్ టు అండ్ ఆ వాల్యూ పెట్టి సెమీకోలన్గా క్లోజ్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ పైథాన్. పైథాన్లో ఏం చేస్తారంటే నో నీడ్ టు గివ్ ఎనీ డేటా టైప్, డైరెక్ట్లీ వేరియబుల్ నేమ్ ఇవ్వండి, అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ పెట్టండి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అసైన్ A with 3 అనుకోండి, జస్ట్ ప్రెస్ 3. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ప్రెస్ ఎంటర్, అంతే. మీకు ఏలో 3 అనేది స్టోర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ A, సో ప్రింట్, ఓకే ప్రింట్ A, ప్రెస్ ఎంటర్. చూసారా మీరు? సో మీరు చూసినట్లయితే ఇక్కడ 3 అనేది ప్రింట్ అయింది. సో వితౌట్ గివింగ్ ఎనీ డేటా టైప్ పైథాన్లో డైరెక్ట్గా వేరియబుల్ అనేది మీరు అసైన్ చేయొచ్చు. ఓకే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్ అనమాట. సో పైథాన్ ఇస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. ఓకే, సో ఆ విధంగా మీరు వేరియబుల్స్ని పైథాన్లో ఏం చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. సో నేను చెప్పింది జస్ట్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ మాత్రమే. మీరు దాని ఒక స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు, ఓకే మీరు స్ట్రింగ్స్ని పైథాన్లో డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ రాస్తారు. మీకు చూసినట్టు హెలో వరల్డ్ మీరు ఎక్కడ ప్రింట్ చేశారు, కోట్స్ లోపల ప్రింట్ చేశారు. వాట్ ఆర్ దిస్? సింగిల్ కోట్స్. సో ఇప్పుడు డబుల్ కోట్స్ ట్రై చేద్దాం. ఓకే, సో లోపల నేమ్ వంశీ భవాని. ఓకే, దిస్ ఈజ్ వన్ వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, స్టోర్ అయిపోయింది. దాన్ని ప్రింట్ చేసి టెస్ట్ చేద్దాం. సో ప్రింట్ నేమ్, ఓకే వంశీ భవాని చూసారా. సో నేమ్లో వంశీ భవాని స్టోర్ అయింది. సో ఈ విధంగా మనం పైథాన్లో వేరియబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్. సో బేసిక్గా పైథాన్లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి? సో మిగతా లాంగ్వేజ్ లాగానే పైథాన్లో కూడా మీకు అడిషన్ ఉంటుంది. ఓకే, దెర్ ఈజ్ అడిషన్, దెర్ ఈజ్ సబ్స్ట్రాక్షన్, దెర్ ఈజ్
ఏంటి మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్. అది కాకుండా పైథాన్లో ఉన్న ఇంకొక ఫీచర్ ఆర్ ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే పవర్ అనమాట. సో మీరు సి కానీ సిప్లస్లో కానీ పవర్ని వాడాలంటే మీరు math.hని ఇంప్లిమెంట్ ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుని దాని తర్వాత మీరు ఏం చేస్తారు, పవ్ అనే ఫంక్షన్ వాడి దాంట్లో ఆర్గ్యుమెంట్ పాస్ చేసి మీరు పవర్ అనుకుంటారు. బట్ సింపుల్గా పైథాన్లో మీరు 2 స్టార్స్ ఇస్తే దట్ ఈస్ పవర్. అండ్ ఆబ్వియస్లీ ఇంకో ఆపరేటర్ ఏంటి, మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ అంటే ఏంటి, పర్సంటేజ్ సింబల్ ఉంటుంది, దట్ విల్ టెల్ యూ ద రిమైండర్ అనమాట. ఓకే, సో బేసిక్గా మనం ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సో ఆల్రెడీ ఏ పెట్టాం కదా నేను. సో బి అనేది ఇంకొక వేరియబుల్ పెట్టుకుందాం. బి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2. ఓకే, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సబ్ ఈక్వల్ టు ఏంటి ఏ మైనస్ బి. మల్ ఈక్వల్ టు ఏ స్టార్ బి. డివిజన్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, తర్వాత మాడ్యులో ఈక్వల్ టు ఏ మాడ్యులో బి. ఓకే, పవర్ ఈక్వల్ టు ఏ పవర్ బి. ఓకే, సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఏంటి, ప్రింట్ యాడ్. ఓకే, నేను ఈ స్టేట్మెంట్ కాపీ చేసుకుంటాను సో దట్ మనకి జస్ట్ తర్వాత పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ప్రింట్ యాడ్ చూసారా, ఏ ప్లస్ బి ఎంత, 3 + 2 5. సో అదేవిధంగా నెక్స్ట్ లెట్స్ డూ దట్ సబ్ ఎంత అవ్వాలండి, ఎస్ 3 - 2 ఎంత 1. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎంత 6 ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ డివిజన్ ఎంత 1.5 చూసారా. సో లైక్ 3/2 ఎంత, ఇట్ ఈస్ ఎస్ 1.5. అండ్ దెన్ మాడ్యులో. సో ఆన్సర్ ఎంత గెస్ చేయండి, ఎస్ ఎగ్జాక్ట్లీ 1. సో ఎందుకంటే 2 2s ఎంత, సారీ 2 1s ఎంత 2. అండ్ రిమైండర్ ఎంత ఉంటుంది, 3 - 2 1. సో 1 అనేది రిమైండర్. అదేవిధంగా పవర్ ప్రింట్ చేద్దాం. POW చూసారా, 3² ఎంత 9. సో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా మనం ఆపరేటర్స్ అనేవి చూసుకున్నాం. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేటర్స్ ఏవైతే మనం పైథాన్లో వాడతామో. ఇవి కాకుండా మనకి ఉన్న మిగతా ఆపరేటర్స్ ఏంటి అంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ లాంటి ఆపరేటర్స్ కూడా ఉంటాయి. అవి మనం మోస్ట్లీ వాడడం. ఇది మన లైక్ వన్ షాట్ వీడియో, సింగిల్ వీడియో కాబట్టి నేను అది డిస్కస్ చేయట్లేదు. లేకపోతే మీరు ఆపరేటర్స్ కూడా ట్రై చేయొచ్చు, లెఫ్ట్ షిఫ్ట్ కానీ. సో దిస్ ఈజ్ రైట్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్. సో ఈ విధంగా ఇవి వాడినప్పుడు మీకు బైనరీ లెవెల్లో ఆర్ బిట్ వైజ్ లెవెల్లో మీకు ఆపరేషన్స్ అనేవి లైక్ ఆపరేటర్ మ్యానిపులేషన్ జరుగుతుంది. సో అది కావాలంటే నేను మీకు డౌట్లో లైక్ కామెంట్స్లో రండి, ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ నౌ దిస్ ఆర్ లైక్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్ విత్ పైథాన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పైథాన్లో మనకి లైక్ నెక్స్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ టైప్ అనమాట. సో మీరు ఇచ్చిన వేరియబుల్ యొక్క టైప్ని మీరు పైథాన్లో తెలుసుకోవచ్చు. సో అది తెలుసుకోవడం ఎలా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పెట్టాను, ఏలో ఏముంది 3 ఉంది, బిలో ఏముంది 2 ఉంది, నేమ్లో ఏముంది వంశీభవాని ఉంది. సో వాట్ ఈస్ 3, ఇట్స్ ఇంటిజర్. 2 ఇంటిజర్, వంశీభవాని స్ట్రింగ్. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ డివ్ ఏదైతే ఉందో, సో డివిజన్ దాంట్లో మనకి 3/2 వచ్చినప్పుడు 1.5 వచ్చిన ఆన్సర్. వాట్ ఇస్ దిస్ ద ఫ్లోటింగ్ పాయింట్. సో ఈ విధంగా వాటి టైప్ అంటే తెలుసుకోవాలని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రింట్. ఓకే, టైప్ అనేది ఒక ఇన్బిల్ట్ మెథడ్ అనమాట. సో టైప్ ఆఫ్ మీరు ఒకవేళ ఆ వేరియబుల్ పేరు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ. ఓకే, సెంటర్ చూసారా, క్లాస్ ఇంట్. సో ఏ అనేది ఇంటి కాబట్టి మీకు ఇంట్ అనేది ప్రింట్ అయ్యింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే టైప్ ఆఫ్ ఓకే నేమ్. సో నేను కాపీ చేసుకుంటాను, మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఈజీ అవుతుంది. Ctrl+C. ఓకే, ప్రెస్ ఎంటర్. చూసారా, సో str అంటే ఏంటి, స్ట్రింగ్ అనమాట. సో str అంటే స్ట్రింగ్ అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా
ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏంటి మనకు ఉన్న ఇంకొక టైప్ లైక్ ఇందాక చూసుకున్నాం డివ్ ఎందుకు ట్రై చేస్తున్నానంటే మీకు అర్థమవుతుంది 1.5 కదా, సో ఇట్ షుడ్ బి ఫ్లోట్. సో వచ్చారా ఫ్లోట్ అనేది మీకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా మీరు మీరు పైథాన్లో ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్స్ అనేవి స్పెసిఫై చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ 3 అని రాయలేదు మీరు, సో ఎక్స్ప్లిసిట్గా మీరు స్పెసిఫై చేయలేదు. సో ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయనప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీరు టైప్ అనే ఫంక్షన్ వాడి దాని యొక్క డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ టైప్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పైథాన్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో మనకి మన వేరే లాంగ్వేజెస్లో మీరు సిసి చూసుకుంటే మీకు ఇంట్ ఓకే డబుల్ ఫ్లోట్ అండ్ క్యార్ ఉంటాయి. కొన్ని లాంగ్వేజెస్లో స్ట్రింగ్ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్బిల్ట్ డేటా టైపే ఉంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్ మీకు ఏవైతే వేరే కామన్ లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తాయో. కానీ పైథాన్ మీకు ఈ లైక్ ఇంట్ డబుల్ ఫ్లోట్ అండ్ స్ట్రింగ్తో పాటు ఇన్బిల్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్ బాగా అవసరం వచ్చే కొన్ని డేటా టైప్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్స్ అవ్వచ్చు, లేకపోతే డిక్షనరీ అవ్వచ్చు, ఓకే, లేకపోతే మనకి సెట్స్ అవ్వచ్చు, లేకపోతే టపుల్స్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇన్బిల్ట్ పైథాన్లో ఉన్న డేటా టైప్స్. దీనివల్ల వచ్చే లాభం ఏంటి అంటే సో మీకు డేటా మ్యానిపులేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి కానీ C++లో కానీ ఒక లిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను అది చేయొచ్చు. నేను నా సొంతంగా కోడ్ చేసి ఒక లింక్ లిస్ట్ తయారు చేసి దాని ద్వారా నేను పర్ఫామ్ చేయాలి యాక్షన్స్. కానీ మీకు పైథాన్లో అవి ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు చాలా ఈజీ అనేది అయిపోతుంది. సో బేసిక్గా పైథాన్లో లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే యూజింగ్ దీస్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. సో ఈ విధంగా ఒక లిస్ట్ని మీరు ఏంటి స్పెసిఫై అనేది చేస్తారు. సో లిస్ట్ అనేది ఏంటి అంటే బేసిక్గా ఇట్స్ లైక్ ఎలా చెప్పచ్చు అంటే ఇట్స్ అ డేటా టైప్ ఆర్ డేటా స్ట్రక్చర్ విచ్ హ్యాస్ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఇట్. సో ఒకే డేటా ఎలిమెంట్లో మీరు ఒకే డేటా టైప్లో మీరు మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయగలిగితే అటువంటి ఒక డేటా స్ట్రక్చర్లో లిస్ట్ అనేది ఒకటి. ఓకే, సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ నేను 1, 2, 3 అని ఇస్తే కనుక సో సిమిలర్లీ వేరే లాంగ్వేజ్లో మీరు కంపేర్ చేద్దాం అనుకుంటే సో ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఏ అర్రే. సో దీని అర్రే అని చెప్పి మీరు చెప్పలేరు, బట్ ఇట్ ఈస్ లైక్ మీకు పైథాన్ కొత్తది కనుక ఆర్ మీకు వేరే లాంగ్వేజెస్ ఆర్ C++ వచ్చి ఉంటే కనుక మీకు ఈజీగా అదే విధంగా దీన్ని మీరు ఒక అర్రే లాగా అనుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ప్లస్ ఎంటర్. ఓకే, సో మీకు లిస్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని ఎలాగా మీరు యాక్సెస్ చేస్తారు. సో ఇప్పుడు 1ని మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? సో సేమ్ మీకు అర్రేస్ తెలుసుంటే కనుక ఎలా అయితే యాక్సెస్ చేస్తారో అలాగే యాక్సెస్ చేస్తారు. సో లిస్ట్ 0 అని పెడితే మీకు సో 1 అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఎలాగంటే బేసిక్గా దీని నంబరింగ్ అనేది ఆర్ దాని ఇండెక్సింగ్ అంటారు అనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ నంబరింగ్ని ఇండెక్సింగ్ అంటారు. అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్గా. ఓకే, 1 నుంచి కాదు 0 నుంచి. సో 0, 1 అండ్ ఇది సెకండ్ ఎలిమెంట్ అనమాట. సో 0th ఎలిమెంట్ ఏంటి 1. సో ఇఫ్ ఐ ప్రింట్ ఏంటి లిస్ట్ ఆఫ్ 2. సో మీరు ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ 3 ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం ఏం ప్రింట్ అవుద్దో. సరే 3 ప్రింట్ అయింది. సో ఆ విధంగా ఇండెక్సింగ్ అనేది పైథాన్లో జరుగుతుందన్నమాట. ఓకే, సో నేను చెప్పిన విధంగా ఈ లిస్ట్లో మీరు పైన చూసిన విధంగా ఓన్లీ సింగిల్ డేటా టైప్ ఎలిమెంట్స్ లైక్ ఓన్లీ నంబర్స్ కానీ ఆర్ ఓన్లీ ఏమంటారు స్ట్రింగ్స్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో స్ట్రింగ్ ఓకే సాయి ఓకే అండ్ దెన్ వామ్సీ. సో వాట్ ఇస్ దిస్ ఈస్ అగైన్ అ లిస్ట్. దీన్ని మీరు ప్రింట్ చేయొచ్చు, సో దీన్ని వాడుకోవచ్చు. లైక్ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి ప్రింట్ వాడుతున్నాను. సో మీరు ఈ డేటాతో ఏ మ్యానిపులేషన్ చేయొచ్చు. ఓకే,
నేను మీకు దాని యొక్క వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రింట్ అనేది వాడుతున్నాను. సో ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఏంటి 0 ఏం ప్రింట్ అవ్వాలి, సాయి ప్రింట్ అవ్వాలి. సరే సాయి. సో మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను సి కానీ సిప్లస్లో కానీ ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. ఓకే, 3 అని ఇచ్చాక దాని తర్వాత నేను ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను, ఎస్టీ అని ఇచ్చాను. ఓకే, విల్ ఇట్ వర్క్ అవ్వదు కదా. ఎందుకంటే సి++ వంటి లాంగ్వేజెస్లో మనం ఇచ్చే డేటా టైప్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు ఇనిషియలైజేషన్ టైంలోనే, కానీ పైథాన్లో అలా కాదు. సో మీకు చూసారా, నేను సేమ్ పేరు వాడాను చూసారా, సేమ్ వేరియబుల్ యాక్చువల్గా లిస్ట్. దీనిలో నేను పెట్టిన డేటా టైప్స్ ఏంటి, ఇంటిజర్స్. మరి దీంట్లో ఏంటి, స్ట్రింగ్స్. పని చేసిందా లేదా. సో దట్స్ వాట్ ఇట్స్ ద ఏమంటారు బ్యూటీ ఆఫ్ పైథాన్ అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్ అండ్ ఈజీలీ ప్రోగ్రామబుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ అన్న నువ్వు మనకి ఏ డేటా టైప్ అయినా వాడచ్చు, లైక్ స్ట్రింగ్ వాడచ్చు, ఇంటిజర్ వాడచ్చు అని చెప్పావు. అవి కలిపి కూడా వాడచ్చా అంటే ఎస్ ఆబ్వియస్లీ. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ వాట్, ఇంటిజర్. సో నేను ఇప్పుడు సాయి, వాట్ ఈస్ దిస్ ఈజ్ స్ట్రింగ్. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క ఎలిమెంట్స్ సింగిల్ లిస్ట్లో పెట్టచ్చా అంటే పెట్టచ్చు. ఓకే, సో చూసారా దిర్ ఇస్ నో ఎర్రర్. సో ప్రింట్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్. సో ఎన్ని ఉన్నాయి దీంట్లో, 0 1 2 3, నాకు 5 కావాలి. సో నేను 3 అనేది పెడతాను. సో చూసారా 5 అనేది ప్రింట్ అయింది. సో ఆ విధంగా మనకి లిస్ట్స్ అనేవి పనిచేస్తాయి పైథాన్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టపుల్స్ అనమాట. ఓకే, సో టపుల్ మీరు రిప్రజెంట్ చేసేది ఎలాగంటే, సో టపుల్, సో నేను జస్ట్ పేరుకి లిస్ట్ టపుల్ పెడతానండి. సో మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టప్ అని పెడతాను. సో దట్స్ ఆల్సో కరెక్ట్. టపుల్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే యూజింగ్ దీస్ బ్రాకెట్స్ అనమాట. సో మీ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు కదా, టపుల్స్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, మరి అన్న లైక్ ఇది కూడా ఒక డేటా స్ట్రక్చరే, లిస్ట్ కూడా ఒక డేటా స్ట్రక్చరే. ఇప్పుడు దీంట్లో కూడా ఎలా అంటే 1 2 3. సో దిస్ ఈజ్ టపుల్ విచ్ హ్యాస్ లైక్ 3 ఎలిమెంట్స్ 1 2 3. ఓకే, ఇండెక్సింగ్ అనేది మరి ఇక్కడ 0 స్టార్ట్ అవుతుంది, 0 1 2. సో అన్న లైక్ లిస్ట్కి టపుల్కి ఇంకా తేడా ఏముంది, జస్ట్ బ్రాకెట్స్ తప్ప, ఓన్లీ బ్రాకెట్స్ మార్చి రాయాల్సిన అవసరం ఏముంది, లిస్ట్నే వాడుకోవచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో లిస్ట్కి టపుల్కి తేడా ఏంటి అంటే, లిస్ట్ అండ్ టపుల్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. తేడా ఎక్కడ వస్తుందంటే, యూ కెనాట్ చేంజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ టపుల్ వన్స్ దే ఆర్ డిఫైన్డ్. సో ఒకవేళ ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే, సో టీయూపీ ప్రింట్ చేశాను కదా, సో దిస్ ఇస్ ఎ టపుల్. ఓకే, సో నౌ ఐ కెన్ ప్రింట్ వాట్, ప్రింట్ టీయూపీ ఆఫ్ 0. ఏం ప్రింట్ అవ్వాలండి, 1 ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ మీరు చూసారు కదా లిస్ట్లో ఏముంది, 0th ఏమంటారు ఇండెక్స్లో 1 ఉంది. సో నేను దాన్ని కావాలంటే నేను దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2తో మార్చుదాం అనుకుంటున్నాను. సో లిస్ట్ ఆఫ్ 0ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, నేను దాన్ని 2గా మార్చుదాం అనుకుంటున్నాను. ఓకే, యూ కెన్ డూ దట్. సరే, దెర్ ఈస్ నో ఎర్రర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ వాట్, లిస్ట్ ఆఫ్ 0 అంటే మీకు ఎటువంటి ఎర్రర్ రాకుండా 2 అనేది ప్రింట్ అయిపోతుంది. చూసారా, సో 2 అనేది ప్రింట్ అయింది. కానీ అదే మీరు టపుల్లోకి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ టపుల్ ఆఫ్ 0 ఏముంది, ఇక్కడ మీరు చూసినట్లయితే 1 ఉంది. సో ఇక్కడ ప్రింట్ చేస్తారు కదా మీరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2తో మార్చుదాం అనుకుంటున్నాను. టపుల్ ఆఫ్ 2 0 ఈక్వల్ టు 2 అని పెడతాను. సో ఇమీడియట్గా మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. సో చూసారా, ట్రేస్ బ్యాక్ ఎర్రర్, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. చూసారా, సో ఒక్కసారి అసైన్ చేసిన ఆబ్జెక్ట్ ఒక టపుల్ ఆబ్జెక్ట్లో మీరు రీఅసైన్ చేయలేరు ఆర్ మార్పు అనేది చేయలేరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన డేటా స్ట్రక్చర్ అనేది, దాని యొక్క డేటా ఎలిమెంట్స్ అనేది మీరు పర్మనెంట్గా స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి మోడిఫికేషన్ ఫర్దర్ కోడ్ వల్ల దాని మీద మ్యానిపులేట్ చేయకూడదు అనుకుంటే కనుక మీరు టపుల్ వాడాలి, లేకపోతే మీరు ఏమంటారు మన లిస్ట్ అనేది వాడచ్చు. ఓకే, సో వాట్ ఈస్ నెక్స్ట్ ఏమంటారు డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి సెట్స్ అనమాట. సో సెట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, సో అగైన్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ని
సాయి అండర్ కోడ్ సెట్ అని పెడదాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఏమంటారు వేరియబుల్ నేమ్. సో లైక్ నేను ఇది పెట్టింది ఎందుకు అంటే వేరియబుల్ పేరు ఏదైనా ఉండొచ్చని చెప్పడానికి మాత్రమే. ఓకే, సో లిస్ట్ని ఈ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, టపుల్స్ని ఈ బ్రాకెట్స్తో. సో వాట్ ఈస్ ఫర్ సెట్స్? సెట్స్కి మీరు కర్లీ బ్రేసెస్ వాడతారు అనమాట. సో ఈ విధంగా మీరు సెట్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో అగైన్ సేమ్ వే ఎలాగైతే మీరు ఏమంటారు మన లిస్ట్ని టపుల్ని వాడారో మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి, అదేవిధంగా మీరు దీంట్లో కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1, సో 1 to 3 ఎందుకు సేమ్ ఎగ్జాంపుల్, లెట్ us use something different. 9, 8, 7. ఓకే, సో 9, 8, 7 ఇచ్చారు కదా, జస్ట్ ప్రెస్ ఎంటర్. సో మీకు సాయి సెట్. సో సెట్ అనేది ఒక సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అగైన్ సేమ్ థింగ్, ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రింటింగ్కి మీరు ఇండెక్స్ వాడచ్చు, లైక్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ద ఇండెక్స్. సో సాయి సెట్ ఆఫ్ ఏంటి 0, ఏం ప్రింట్ అవ్వాలి 9. సో ఇక్కడ మీకు ప్రింట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి చూసారా, ఏమైంది ఇక్కడ, సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టిబుల్. ఓకే, సో వాట్ డస్ దట్ మీన్? సో మీరు సెట్స్ని మిగతా డేటా స్ట్రక్చర్స్ లాగా డైరెక్ట్గా ఇండెక్సింగ్ చేయలేరు. ఓకే, ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా ప్రింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మీరు సెట్స్ని డైరెక్ట్గానే ప్రింట్ చేయాలి. సో డైరెక్ట్గానే లైక్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి సెట్. ఓకే, నౌ యూ విల్ గెట్ ది ఆన్సర్ as సో మీరు స్టోర్ చేస్తున్న సెట్ అనేది ఇప్పుడు మీకు చూసారు కదా, ఈ విధంగా మీకు ప్రింట్ అనేది అయ్యింది. సో అది ఎందుకు సబ్స్క్రిప్టబుల్ కాదంటే మీరు ఎప్పుడు కూడా, సో మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. లెట్ లైక్ సెట్ 1 ఓకే ఈక్వల్ టు 1, 2, 3, 1, 5. ఓకే, ఇచ్చారు కదా, జస్ట్ ప్రెస్ ఎంటర్. సెట్ అనేది క్రియేట్ అయింది కదా, ఇప్పుడు ప్రింట్ చేయండి. ఓకే, ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సారీ ఎంటర్. సో 1, 2, 3, 5, బట్ నేను ఇచ్చింది ఏంటి 1, 2, 3, 1, 5. ఈ 1 అనేది ఏమైంది, లైక్ ఆటోమేటిక్గా సెట్స్లో ఒకవేళ ఒకే ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతే ఆ డూప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా తొలగించబడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్టబుల్ చేశాను అనుకోండి సెట్ని, ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తే సబ్స్క్రిప్టబుల్ చేస్తే దీని ఇండెక్స్ ఏమవుతుంది 0, 1, 2, 3. సో నేను సెట్ ఆఫ్ 3 అనేది ప్రింట్ చేద్దామని నా ఉద్దేశం ఉంటే నేను 1 అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కానీ నేను ఒకవేళ సెట్ 1 of 3 అనేది ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది 5 ప్రింట్ అవుతుంది. సో నేను 1 వాడదాం అనుకున్న చోట 5 వాడేస్తాను. సో దట్ విల్ బి మిస్టేక్ కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సెట్స్ ఆర్ నాట్ సబ్స్క్రిప్టబుల్ బట్ సెట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే మీరు ఇందాక చూసారు టపుల్స్లో మీరు వాల్యూస్ మార్చలేరు, బట్ సెట్స్లో మీరు మార్చుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే డూప్లికేషన్ అనేది సెట్స్లో నాట్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే డిక్షనరీ. సో డిక్ట్ అని పేరు పెడదాం. ఓకే, వీటిని ఇలా రిప్రజెంట్ చేస్తారు అంటే అగైన్ యూజింగ్ ద సేమ్ కర్లీ బ్రేసెస్. బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటి సెట్స్కి దేనికి అంటే దీంట్లో డైరెక్ట్ వాల్యూస్ అనేది ఇవ్వం. సో దీంట్లో మనం కీ వాల్యూ పేర్ అని చెప్పి అంటారనమాట. సో బేసిక్గా కీ వాల్యూ పేర్స్గా దీంట్లో స్టోర్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ మరియు ఆ వ్యక్తి యొక్క పేరు నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 వ్యక్తి పేరు ఏంటి వంశీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రోల్ నెంబర్ 2 వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్ భవాని. ఓకే, రోల్ నెంబర్ 3 వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్ సాయి. రోల్ నెంబర్ 4 వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మౌలిక. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే డిస్కస్ సెంటర్ మీకు డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఎలా ఉంటుంది అంటే డిక్షనరీస్ లైక్ మన ఏమంటారు డిక్షనరీస్లో కీ వాల్యూ పేర్ అనేది స్టోర్ అవుతాయి. సో దీన్ని కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు.
సో దీన్ని యాక్సెస్ చేసేది ఎలాగంటే యూజింగ్ కీస్ అనమాట. సో ప్రింట్ డిక్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ప్రింట్ చేశాను. సో సెకండ్ రోల్ నెంబర్ ఎవరిదండి? భవాని. సో భవాని ప్రింట్ అయింది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్నయ్య ఇండెక్సింగ్ అవుతే ఇది 0 అవ్వాలి, ఇది 1 అవ్వాలి, 2 అవ్వాలి, 3 అవ్వాలి. సో అదే మీరు చేసిన తప్పు. సో దట్స్ వాట్ లైక్ అది చెప్దామని నేను ఈ పాయింట్ ఎత్తాను. సో ఇక్కడ మనం ఇస్తుంది ఇండెక్స్ వాల్యూ కాదు, కీ వాల్యూ. ఓకే, 1 2 3. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. డిక్ట్ 1 ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి పేరు కీ అండ్ రోల్ నెంబర్ అనేది వాల్యూ అనుకున్నాం. సో సాయి అండ్ 1 ఈజ్ వాట్ వాల్యూ. ప్రెస్ ఎంటర్, క్రియేట్ అయిపోయింది కదా. నౌ ప్రింట్ ఏంటి, ప్రింట్ డిక్ట్ 1 ఆఫ్ ఎడ్ ప్లేస్ సాయి. ఓకే, సో మీకు ఏం ప్రింట్ అవ్వాలి? 1 ప్రింట్ అవ్వాలి అండ్ 1 ప్రింట్ అవుతుంది చూసారా. సో 1 ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఇక్కడ మీరు ఇచ్చేది ఇండెక్స్ వాల్యూ కాదు, ఇట్స్ ద కీ వాల్యూ. సో మీరు ఏ కీ వాల్యూ పేరుని వాడదాం అనుకుంటున్నారో ఆ కీ వాల్యూ పేరు యొక్క కీ అనేది మీరు ఇండెక్స్గా ఆర్ మన సబ్స్క్రిప్ట్గా మీరు డిక్షనరీస్లో వాడతారు యూజ్ చేయడానికి. సో ఈ విధంగా మనం మేజర్ ఏమంటారు పైథాన్లో డేటా స్ట్రక్చర్ అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్, దాన్ని మీరు డేటా స్ట్రక్చర్ అనొచ్చు లేదా ఫంక్షన్ అనొచ్చు, మెథడ్ అనొచ్చు, ఏంటి అంటే రేంజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుంచి 10 దాకా ప్రింట్ చేయాలి. సో నేను ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ 1 ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఏంటి 2 ప్రింట్ అయిపోతుంది. 3 4 అలా ప్రింట్ చేయొచ్చు. ఆర్ లూప్స్ ఉంటాయి కదా, నేను ఫర్దర్గా చెప్తాను అది, ఆ లూప్స్ కూడా వాడి ప్రింట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా పైథాన్లో ఇంకొక లైక్ ఫంక్షన్ ఏంటి అంటే రేంజ్ అనమాట. సో రేంజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,10 అని ఇచ్చారనుకోండి, జస్ట్ ప్రింట్. సో రేంజ్ ఆఫ్ 1,10 అని వచ్చింది. సో యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఇట్స్ ఏమంటారు మన ఒక డేటా హోల్డర్ అనమాట. సో ఎలా చెప్పాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ అని మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో రేంజ్ ఆఫ్ 1,10. సో 1 నుంచి 10 దాకా మీకు నంబర్స్, ఐఎమ్ సారీ, సో రేంజ్ స్పెల్లింగ్ తప్పు రాశాను. నంబర్స్ ఈక్వల్ టు రేంజ్ 1,10. ఓకే, సో నంబర్స్లో మీకు 1 నుంచి 10 దాకా నంబర్స్ అనేవి స్టోర్ అయిపోయినాయి. ఓకే, సో నౌ నంబర్స్ ఈజ్ అ వాట్, ఒక డేటా టైప్ అని అనుకోవచ్చు మీరు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏంటి టైప్ ఆఫ్ వాట్ నంబర్స్. సో ఓకే సారీ, ఎక్స్ట్రా బ్రాకెట్ పెట్టేశాను. ప్రింట్ టైప్ ఆఫ్ నంబర్స్. చూసారా, క్లాస్ రేంజ్. సో రేంజ్ అనేది ఒక లైక్ ఇంటీజర్ ఎలాగో మన టపుల్ ఎలాగో లిస్ట్ ఎలాగో అలా రేంజ్ అనేది కూడా ఒక డేటా టైప్ అని అనుకోవచ్చు మీరు. ఓకే, దాని ఒక మెథడ్ కూడా అనొచ్చు, ఒక ఫంక్షన్ కూడా అనొచ్చు, బికాస్ ఇట్స్ టేకింగ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ అ ఫంక్షన్. సో ఆ విధంగా రేంజ్ అనేది ఒక డేటా టైప్ విచ్ విల్ హ్యావ్ మీకు ఒక రేంజ్ ఆఫ్ నెంబర్స్ అనేది అది ఒక డేటా టైప్గా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఏమంటారు రేంజ్ని కూడా వాడచ్చు. నెక్స్ట్ మనం మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్కి వెళ్ళిపోదాం. లైక్ ఇఫ్, ఎల్స్, వైల్. ఓకే, సో ఇందాక మనం ఏ బి స్టోర్ చేస్తున్నాం కదా. సో ప్రింట్ వాల్యూస్ ఏంటో గుర్తులేవు అనుకుంటే ప్రింట్ ఏ 3 కదా, ప్రింట్ బి. ఓకే, 2 ప్రింట్ అయింది కదా, నైస్. సో ఇప్పుడు నేను కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను, 3 పెద్దదా 2 పెద్దదా అని, లైక్ ఏ పెద్దదా బి పెద్దదా అని. సో దాన్ని ఎలా చేయొచ్చంటే యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఓకే, ఏ బి కంటే ఎక్కువైతే ఏం చేయాలి అని చెప్పడానికి ఇలా రాసి తర్వాత మీరు కోలన్ పెడతారు. కోలన్ పెట్టాక ఎంటర్ ప్రెస్ చేశాక మీరు ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఎందుకు అంటే పైథాన్ మీరు C++లో చేస్తే దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కర్లీ బ్రేస్ ఇస్తారు. కర్లీ బ్రేస్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్. సో అదొక బ్లాక్ ఆఫ్ కోడ్ అవుతుంది. సో ఆ మొత్తం కూడా ఎప్పుడైతే ఈ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అవుతుందో అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ పైథాన్లో అలాగా
కర్లీ బ్రేస్ ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా ఇండెంటేషన్ ఇస్తాం. సో ఇండెంటేషన్ లైక్ ఈ స్పేసింగ్ లోపల ఉన్న ప్రతి కోడ్ కూడా ఈ స్టేట్మెంట్ త్రో అయినప్పుడు జరగాలి అని చెప్పడానికి అనమాట. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ బి అయితే కనుక ప్రింట్ ఏంటి స్ట్రింగ్ ఏమని ఏ ఈజ్ బిగ్గర్ అని. ఓకే, ప్రెస్ ఎంటర్ చూసారా 3 2 కంటే పెద్దది కాబట్టి ఏ ఈజ్ బిగ్గర్ అని వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఓకే, ప్రింట్ అగైన్ యూ ట్యాబ్ ప్రింట్ కోలన్ లైక్ కోట్స్ ఏ ఈజ్ లెస్సర్. ఓకే, ఎంటర్. సో మీకు ఏమైనా డిస్ప్లే అయిందా? సో దెర్ వాజ్ నో ఆన్సర్. ఎందుకు? ఈ అనేది బి కంటే తక్కువ కాదు. సో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కానీ మనకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? అందుకని ఎల్స్ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు అనమాట. ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఓకే, కాలన్ ఎంటర్ ట్యాబ్ స్పేస్ ప్రింట్ ఏంటి ఏమనంటే ఏ ఈజ్ లెస్సర్ అని కదా. కాదు, ఒకవేళ మనకి ఎల్స్ పార్ట్ ఉంది అంటే ఇది కాదు ఎల్స్. సో ఎల్స్ ఏం జరగాలి అని చెప్పడానికి ఏం చేస్తారంటే అగైన్ ఎల్స్ కోలన్ ఎంటర్ మళ్ళీ ట్యాబ్, ఇది ఎల్స్ పార్ట్ అనమాట, ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, సో మీకు చూసినట్టయితే ఎంటర్ ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ అనేది వాడుతూ ఉంటాం. సో బేసిక్గా దిస్ ఈజ్ హౌ ఇఫ్ ఎల్స్ ఈజ్ యూజ్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఏమంటారు మన లాజికల్ ఆపరేషన్ ఆర్ లాజికల్ స్టేట్మెంట్ ఏంటి అంటే వైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈక్వల్ టు 1 అని పెడుతున్నాను. ఓకే, ప్లస్ ఎంటర్. n 1లో లైక్ nలో 1 ఉంది. సో వైల్ n ఈజ్ లెస్ దెన్ 11 కోలన్ ఏం జరగాలి అంటే ప్రింట్ వాట్ n అనుకుందాం. ఓకే, ప్రెస్ ఎంటర్. చూసారా ఏమవుతుంది? n అనేది ఎప్పటికీ కూడా ఏమవుతుంది? ఎప్పటికీ కూడా మీకు చూసినట్లయితే ఒక నిమిషం ఆగండి. n అనేది 1 అని పెట్టాం. సో n 11 కంటే తక్కువ ఉన్నప్పుడు n ప్రింట్ చేయమని చెప్పాం. సో nతో మనం ఏం మ్యానిపులేషన్ చేయట్లేదు. సో n మనం పెంచట్లేదు, తగ్గించట్లేదు. సో n పెంచినప్పుడు తగ్గించినప్పుడు n సేమ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 1 అనేది 11 కంటే తక్కువ ఉంటుంది. సో మీకు ఇన్ఫైనైట్ టైమ్స్ 1 అనేది ప్రింట్ అయిపోతుంది. సో అలా జరగకూడదు కాబట్టి మీరు ఇటువంటి స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వైల్ కానీ ఫర్ కానీ, వాటిలో మీరు ఎండ్ కేసెస్ రాస్తారు. సో లైక్ మీరు అది ఇన్ఫినైట్ లూప్కి వెళ్లకుండా ముందే జాగ్రత్త పడతారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో సో మీరు లైక్ ఎప్పుడు కూడా ఇటువంటి వైల్ కానీ ఫర్ కానీ రాసినప్పుడు సేమ్ తీసుకుందాం. వైల్ n లెస్ దాన్ 11, ఓకే, ట్యాబ్ ప్రింట్ వాట్ n, దాంతోపాటు ప్రింట్ చేశాక n ఈక్వల్ టు n ప్లస్ 1. సో ప్రింట్ చేసిన వెంటనే n వాల్యూ ఒక వాల్యూ పెరుగుతుంది. సో ఫస్ట్ n 1 అవుతుంది, 1 ఉంటుంది కదా. సో n ఏమవుతుంది తర్వాత 1 ప్లస్ అవుతుంది, దాని తర్వాత 3 అవుతుంది, 4 అవుతుంది. అలా ఒక వాల్యూ తర్వాత n 11 అవుతుంది. సో ఎప్పుడైతే 11 అవుతుందో 11 ఈజ్ నాట్ లెస్ దెన్ 11 కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయినప్పుడు ప్రింటింగ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎండ్ కేసుకు రాసుకోవాలి ఇటువంటి ఫర్ కానీ వైల్ కానీ లూపింగ్ స్టేట్మెంట్ రాసినప్పుడు. ఓకే, సో ప్రెస్ ఎంటర్ అండ్ ఎంటర్. సో ఈ విధంగా చూసేటప్పుడు మీకు జస్ట్ 1 నుంచి 10 దాకా ప్రింట్ అయినాయి. ఓకే, సో ఈ విధంగా మీరు లూప్స్ని వాడతారు. సో ఈ విధంగా లైక్ వైల్ లాగే మీరు ఫర్ కూడా వాడచ్చు. ఈ ఫర్ ఎలా వాడతానని ఇప్పుడు చూపిస్తాను. ఫర్ సమ్ ఎక్స్ ఇందాక మనం ఒక రేంజ్ క్రియేట్ చేసాం కదా నంబర్స్కి, అది వాడదాం ఇప్పుడు. ఇన్ నంబర్స్, ఓకే, కోలన్ ఎంటర్ ట్యాబ్ ప్రింట్
ఎక్స్. ఓకే, ప్లస్ ఎంటర్ ఎంటర్. చూసారా మీకు ఇందాక మనం నెంబర్స్ అనేది ఒక క్రియేట్ చేసాం, రేంజ్ 1,10 అని చెప్పి. సో దాంట్లో ఏమవుతుందంటే 1 ఇంక్లూసివ్ 10 అనేది ఎక్స్క్లూజివ్. సో అంటే లైక్ 10 అనేది ఇంక్లూడ్ అవ్వదు ఆ రేంజ్లో. సో ఫస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, సెకండ్ నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ అవ్వదు. సో ఆ విధంగా ఆ రేంజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేసామంటే ఫర్ ఎక్స్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అనమాట. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఎప్పుడు వరకు రన్ అవ్వాలంటే ఎప్పుడు వరకు అయితే మనం ఇక్కడ ఇచ్చిన డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ ఉంటాయో అప్పటి వరకు ఈ లైక్ ఎలిమెంట్ అనేది ఈ వేరియబుల్ అనేది రన్ అవ్వాలి. సో ఎప్పటి వరకు రన్ అవుతుంది, ఎప్పటివరకు అయితే దీంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. సో లాస్ట్ ఎలిమెంట్ అంటే 9. సో ఉన్నంత వరకు ప్రింట్ చేసింది, ఎప్పుడైతే ఎలిమెంట్స్ అయిపోయాయో ఈ ఎలిమెంట్స్ బ్రేక్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫర్ వాడతారు. సో మీరు వేరే లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఇటరేటర్ వాడి ఉంటే కనుక సిమిలర్ ఈజ్ ఫర్ ఇన్ మన పైథాన్ అనమాట. సో ఇటరేటర్ వాడినట్టే మీరు ఫర్ మన దీంట్లో పైథాన్లో వాడచ్చు. సో ఈ విధంగా మనం మన ఫర్ లూప్ అనేది వాడతాం. సో బేసిక్గా నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. సో బ్రేక్ కంటిన్యూ. సో ఇవి ఎందుకు వాడతారంటే టు ఎగ్జిట్ ఫ్రమ్ ఏ లూప్. సో లూప్ ఇచ్చినప్పుడు ఒక ఇటరేషన్ని మీరు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు బంక్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్ దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నారు, అలా వదిలేద్దాం అనుకున్నప్పుడు మీరు ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ వాడతారు. సో కంటిన్యూ దేనికి వాడతారంటే కంటిన్యూ అనేది కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ లైక్ స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఇన్సైడ్ ద లూప్ ఫర్ ద కరెంట్ ఇటరేషన్. సో ఇది ఎగ్జాంపుల్తో చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ సేమ్ వాడదాం n<11. ఓకే, ట్యాబ్ ప్రింట్ ఏంటి n. ఓకే, ఎంటర్ ట్యాబ్ ఇఫ్ n వెయిట్ ఇఫ్ n డబల్ ఈక్వల్ టు, సో ఇది కండిషన్ చెకింగ్ అనమాట. సో ఈక్వాలిటీని ఈ విధంగా చెక్ చేస్తారు. సో ఈక్వల్ టు అని పెట్టరు, ఈక్వల్ టు అంటే అసైన్మెంట్, ఈక్వల్ చెకింగ్కి 2 ఈక్వల్ టు వాడతారు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఈక్వాలిటీ చెకింగ్ ఆపరేటర్. ఓకే, ఇఫ్ n ఈక్వల్ టు ఏంటి 8. ఓకే, ట్యాబ్, ఈ ట్యాబ్ దేనికి వైల్కి. సో ఇఫ్ లోపలికి ఇంకో ట్యాబ్ ఇవ్వాలి మీరు. ఓకే, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ ఇచ్చారు కదా. సో అగైన్ ట్యాబ్ n ఈక్వల్ టు n+1. ఓకే, నా ప్రెస్ ఎంటర్. సో మీకు చూసినట్లయితే ఇక్కడ ఒక్కసారి కూడా లైక్ ఏ నెంబర్ ప్రింట్ అవ్వలేదు. కారణం ఏంటంటే మనం ఇక్కడ వాడిన n వాల్యూ ఇక్కడ వాడుతున్నాం. ఇక్కడ ఇందాక లూప్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అయింది, ఎందుకంటే n వాల్యూ 11 అయింది, 11 నాట్ ఈక్వల్ టు 11 కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది, అది పంచడం మానేసింది. సో మనం ఇక్కడ సేమ్ వాడుతున్నాం, సేమ్ n వాల్యూ. సో n వాల్యూ 11, ఆ 11 ఇక్కడ వాడుతున్నాం, 11 ఈక్వల్ టు 11. సో ఇది పంచేది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ మీకు ప్రింట్ అవ్వలేదు. సో నేను ఇక్కడ మళ్ళీ n ఈక్వల్ టు 1 అని పెడతాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సేమ్ కోడ్ని ఒక్క నిమిషం. ఓకే, ఈ సేమ్ కోడ్ మళ్ళీ కాపీ చేస్తాను. కాపీ. ఓకే, Ctrl+C Ctrl+V. ఓ అది మొత్తం అనేది తీసుకోలేదు అనమాట. సో ఓకే, మళ్ళీ రాద్దాం. వైల్ n<11. ఓకే, ఎంటర్ ట్యాబ్ ప్రింట్ n. ఓకే, ట్యాబ్ ఇఫ్ n ఈక్వల్ టు 8. ఓకే, ఓ మై గాడ్, నేను 2 టైమ్స్ ఎంటర్ కొట్టాను కంగారులో, అది మళ్ళీ పోయింది. సో లెట్ మీ రైట్ అగైన్. వైల్ సో మీరు చూస్తుంటే స్క్రీన్ మీద నేను సేమ్ కూడా మనం రాశాను. సో అప్పుడు ఏమైందంటే సో n ఇక్కడ 1 కదా, సో 1 ప్రింట్ అయింది. n 8 కాదు కాబట్టి ఈ కండిషన్ గురించి మనం 8 వచ్చినప్పుడు మాట్లాడతాం. ఓకే, సో 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది, 7 ప్రింట్ అయింది, 8 కూడా ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక ఇఫ్ n డబల్ ఈక్వల్ టు 8, సో n ఈక్వల్ టు 8 అని చెక్ చేస్తుంది. అండ్ n ఈక్వల్ టు 8 అంతే కదా.
8 అయినప్పుడు అది కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఏమని రాశాను నేను, కంటిన్యూ అని రాశాను. సో కంటిన్యూ అని రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నెక్స్ట్ ఉన్న ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో అది స్కిప్ అయిపోతుంది, స్కిప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ మళ్ళీ 8 ఏంటి పెరగలేదు కాబట్టి మళ్ళీ 8 n ఈక్వల్ టు 8, ఎందుకంటే n ఈక్వల్ n+1 అయినప్పుడే దాన్ని వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, పెరుగుతుంది, 9కి వెళ్తుంది. కానీ నేను కంటిన్యూ అని రాశాను. సో అప్పుడు ఏమవుతుంది, అది పెరగకుండానే మళ్ళీ ఫస్ట్ లైక్ లూప్ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పటికీ 8 అనేది 9కి అవ్వదు, అది ఎప్పటికీ 8 అనేది 9కి వెళ్ళదు కాబట్టి ఏమవుతుంది, అది ఎప్పటికీ లెస్ దెన్ 11. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ఇంటూ అ ఫర్ లూప్ అగైన్. సో ఇటువంటి జాగ్రత్తలు మీరు లైక్ తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సో కంటిన్యూ అనేది ఇక్కడ వాడడం ఈజ్ నాట్ కరెక్ట్, బట్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కాన్సెప్ట్. ఆ కరెంట్ ఇటరేషన్లో ఆ కంటిన్యూ తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా స్కిప్ చేయాలనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ దగ్గర ఆ కంటిన్యూ అనేది మీరు వాడతారు. సో బ్రేక్ అనేది దేనికి వాడతారు అంటే మీరు చూసినట్లయితే ఇందాక ఏమైనా కంటిన్యూ వాడినప్పుడు ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళిపోయింది. కానీ బ్రేక్ వాడితే ఏమవుతుందంటే మొత్తానికి ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇదే ఎగ్జాంపుల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ వాడి ఉంటే అక్కడ మనకి ఆన్సర్ 1 2 3 4 5 6 7 8 అనేది వచ్చి ఉండేది. కానీ నేను కంటిన్యూ వాడాను కాబట్టి అది స్కిప్ అయిపోతూ ఉంటూ ఎప్పటికీ 80 ఉండిపోవడం వల్ల అది ఎప్పటికీ లెసన్ 11 ఉండడం వల్ల కంటిన్యూస్గా మనకి ఇన్ఫినిట్ లూప్ అనేది ప్రింట్ అయిపోయింది. సో మీరు ట్రై చేయాలంటే సో బ్రేక్తో కూడా ట్రై చేయండి. సో మీకు ఆన్సర్ అనేది 1 to 8 అనేది ప్రింట్ అవుతాయి. ఆ విధంగా మనం బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది వాడతాం అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసాను, ఇఫ్ ఏ లెస్ దెన్ బి అని ఇచ్చాను, కానీ ఆ లోపల ఏం జరగాలో నేను రాయట్లేదు, జస్ట్ ఎంటర్ పుష్ చేశాను. ఓకే, ఎంటర్. సో మీరు చూసినట్లయితే ఎర్రర్ వచ్చింది. సో ఎప్పుడు కూడా మీరు ఇటువంటి ఇఫ్ కానీ ఫర్ కానీ వైల్ కానీ ఇచ్చినప్పుడు ఆ లోపల కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాద్దాం అనుకుంటున్నాను, కానీ దాని లోపల ఏం రాయాలి ఆ కండిషన్ ఉన్నప్పుడు అని ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. కానీ అలా రాయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఏ లెస్ దెన్ బి అని ఉంది కదా, కోడ్ రాయకుండా జస్ట్ మీరు పాస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు చూసినట్లయితే మీరు దిల్ బి నో ఎర్రర్. సో ఎర్రర్ లేదు, చూసారా. సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ని స్కిప్ చేద్దాం ఆర్ ఆ ప్లేస్లో వేరేదైనా పెడదాం తర్వాత ఏదైనా మార్చుకుందాం అనుకుంటే కనుక పాస్ అని మీరు స్టేట్మెంట్ని పైథాన్లో వాడచ్చు. ఓకే, ఇన్ దిస్ వే పాస్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ ఫంక్షన్స్. సో పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా రాస్తారు, ఎలా వాడతారు. సో మీకు ఫంక్షన్స్ అంటే తెలిసి ఉంటుంది. ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేస్తారనమాట, ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్ని యాడ్ చేయడం అనేది ఆర్ లైక్ సింపుల్ స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ప్రింటింగ్. సో ప్రింటింగ్ అనేది నా ఫంక్షన్ యొక్క పేరు. సో డెఫ్ అనేది ఎందుకు రాస్తారంటే డిఫైనింగ్ ఫంక్షన్. సో ఈ విధంగా మీరు డెఫ్ అనే కీవర్డ్ని పైథాన్లో ఒక ఫంక్షన్ని రాయడానికి వాడతారు అనమాట. సో డెఫ్ ప్రింటింగ్ కోలన్ అగైన్ ఐఎమ్ సారీ. సో మీరు ఫంక్షన్స్ రాసినప్పుడు ఆ ఫంక్షన్కి డెఫ్ ప్రింటింగ్ అనే ఫంక్షన్ పేరు అయితే ఆ ఫంక్షన్ పేరు తర్వాత బ్రేస్ అనేది ఇవ్వాలి. బ్రేస్ ఇచ్చాక కోలన్ ఇచ్చి దాని ప్రెస్ ఎంటర్, అగైన్ ఇండెంటేషన్. సో ఈ స్పేస్ని ఇవ్వడాన్ని ఇండెంటేషన్ అంటారనమాట. ఈ ట్యాబ్ స్పేస్ని ఇండెంటేషన్. ఏం జరగాలి, ప్రింట్ వంశీ వాణి. ఓకే, ఎంటర్ అండ్ ఎంటర్. సో ఇక్కడ మీకు ప్రింట్ అవ్వలేదు, కారణం ఏంటంటే ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ని మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో పిలుస్తారో అప్పుడే ఈ ఫంక్షన్ అనేది మీకు ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ఫంక్షన్ ఎలా పిలుస్తారంటే ఇదని పిలుస్తారు, ఫంక్షన్ అండ్ ద బ్రేస్. ఓకే, ఎంటర్. సో వంశీ ప్రింట్ చేస్తారా. సో ఎప్పుడైతే మీరు ఇలా ప్రింటింగ్ అని చెప్పి ఆ ఫంక్షన్ పేరుని పిలుస్తారో, ఈ ఫంక్షన్ పేరుని ఇస్తారో అప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ప్రింటింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏం జరుగుతుంది, వంశీభవన్ ప్రింట్ అవుతుంది. సో వంశీభవన్ అనేది ప్రింట్ అయ్యింది. ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి మీరు పైథాన్లో రాస్తారు. సో బేసిక్గా మీరు పైథాన్లో వేరే లాంగ్వేజ్ లాగే ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ సమ్. ఓకే, టేక్ ఎక్స్ కామా వై. ఓకే, స్పేస్ ప్రింట్ x plus y. ఓకే, ఎంటర్. సో
సో ఈ ఫంక్షన్ డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మీరు ఒక 2 నంబర్స్ యొక్క సమ్ ఫైండ్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడొచ్చు. ఎలా అంటే సమ్, సో ఇక్కడ మీరు 2 వాల్యూస్ ఇచ్చారు కదా, ఆ 2 వాల్యూస్ని మీరు పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5. సో మీకు ఆన్సర్ ఏం రావాలంటే, సో మీకు ఏం అవ్వాలి యాక్చువల్గా, ఈ 3 ఎక్స్లోకి వెళ్తుంది, 5 వైలోకి వెళ్తుంది, ప్రింట్ x + y అని రాశారు. సో x + y ఏంటి, 3 + 5 ఏంటి 8. సో 8 అనేది మీకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అయింది. ఈ విధంగా మీరు ఏమంటారు, ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, అండ్ ఫంక్షన్స్ నుంచి కూడా మీరు రిటర్న్ చేయొచ్చు వాల్యూస్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్ సమ్, ఓకే, సమ్ 1 అనుకుందాం, x, y, అగైన్ ట్యాబ్ రిటర్న్ x + y, ఓకే, ఎంటర్. సో ఇక్కడ మీరు ఫంక్షన్ అనేది డిఫైన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సమ్ 1 కదా, 1 అదే 3, 5 పాస్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి అని అనుకుంటున్నారు, జస్ట్ గెస్ చేయండి. నేను ఎగ్జిక్యూట్ చేసే ముందు మీరు ఒకవేళ 8 వస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు ఆన్సర్ అనేది లైక్ 8 అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నాట్ బికాస్ ఆఫ్ ప్రింటింగ్. ఇక్కడ మీకు యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇన్ జనరల్ ఇక్కడ మీకు 8 వచ్చింది, కానీ ఒకవేళ మీరు ఎప్పుడైతే ఈ కోడ్ని ప్రోగ్రామేటిక్గా లైక్ ఒక ఐడిలో వాడితే మీకు 8 అనేది ప్రింట్ అవ్వదు. కారణం ఏంటంటే ఇక్కడ జస్ట్ మీకు ఈ ఫంక్షన్ x + yని రిటర్న్ చేసింది, ప్రింట్ చేయలేదు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈక్వల్ టు sum1 of 3, 5, ఓకే, ఎంటర్. ప్రింట్ వాల్యూ, ఓకే, 8. సో ఎప్పుడు ఎందుకు ప్రింట్ అయింది, సో రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ అయిన వాల్యూ మనం వాల్యూ అనే వేరియబుల్లో పెట్టాం. సో అందుకని చెప్పి మనకి 8 అనేది ప్రింట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్యూ 1 అని చెప్పి ఇంకో వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాం. దాంట్లో ఇందాక రాసిన సమ్ ఉంది కదా, ఆ సమ్ ఆఫ్ మన 3, 5 అని రాస్తాను. ఇక్కడ మీకు 8 అని ఎందుకు ప్రింట్ అయింది, బికాస్ ఆఫ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ నుంచి వాల్యూ అనేది మీకు రిటర్న్ అవ్వలేదు. అది మీకు ఎలా చెప్పాలంటే చూడండి, ప్రింట్ నేను వాల్యూ 1 అని రాస్తున్నాను, ఓకే, చూసారా, నన్. ఎందుకంటే ఈ వాల్యూ 1లో ఏం లేదు, రిటర్న్ అవ్వలేదు. సో ఈ విధంగా రిటర్న్ రాసినప్పుడు మీకు యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ అయింది, కానీ దిస్ ఈస్ యాక్చువల్లీ లైక్ మీరు ప్రింట్ అవుద్దని అర్థం చేసుకోవడం యాక్చువల్లీ తప్పు. సో మీరు ప్రింట్ అని అవుద్దని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ మీరు యాక్చువల్గా వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ మీరు ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఈ ఆపరేటర్ ఏదైతే ఉందో మన పైథాన్ కమాండ్ లైన్లో ఆటోమేటిక్గా ఆ వాల్యూని మీకు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని పెట్టాను అనుకోండి, ఏ. సో ప్రింట్ చేశాను ఇక్కడ నేను మీకు ఏ అనేది ప్రింట్ చేయలేదు, అయినా మీకు 3 వచ్చింది. ఎందుకు కారణం ఏంటి అంటే ఈ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో పైథాన్ సిఎండిలో అవి ఆటోమేటిక్గా మీరు ఒక వాల్యూని ప్రింట్ చేయకుండా జస్ట్ క్యాజువల్గా ఆ వాల్యూ ఇచ్చి ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా అది మీకు డిస్ప్లే చేస్తుంది. బట్ దట్స్ నాట్ ప్రింట్ ఈ కేసులో, ఈ అబౌవ్ కేసులో. జస్ట్ రిటర్న్ అయింది, ఆ రిటర్న్ అయిన వాల్యూ మీరు ఏం చేయకుండా జస్ట్ ఎంటర్ కొట్టారు కాబట్టి అది జస్ట్ ఏమైందంటే ఒక సింపుల్ వేరియబుల్ నేమ్ ఎంటర్ అయిపోయింది, ఆ విధంగా మీకు డిస్ప్లే అయింది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిటర్న్ అంటే ఏంటని చెప్పి. ఐ హోప్ యూ గట్ క్లారిటీ ఇన్ ఇట్. ఓకే, ఈ విధంగా మనం ఫంక్షన్స్ అనేవి మన పైథాన్లో వాడతాం. ఇదే విధంగా మనకి పైథాన్లో మాడ్యూల్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను మన ఫర్దర్ వీడియోస్ డిస్కస్ చేస్తాను. సో బేసిక్గా ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పి. సో మొత్తం లైక్ బేసిక్గా పైథాన్లో ఉన్న ఒక పైథాన్ బిగినర్. సో ఈ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, సో మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే పైథాన్ లాంగ్వేజ్ అనేది రావాలి. సో పైథాన్ లాంగ్వేజ్ రావడం కోసం నేను పైథాన్ మొత్తం కూడా ఒకే వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాను. సో అది చేశాను. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి. సో ఒక బిగినర్ లెవెల్ పైథాన్. సో బేసిక్గా ఈ నాలెడ్జ్ వాడి మీరు ఏ కోడ్ అయినా రాసేయచ్చు. సో క్లాసెస్ అనేది ఏంటి, ఇట్స్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నార్మల్ ప్రోగ్రామింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్మల్ ప్రోగ్రామింగ్. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తేనే మీ క్లాస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో బేసిక్గా ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయి ఉంటుందని చెప్పి, అండ్ మీకు పైథాన్ అనేది కూడా బాగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ వంశీ భవాని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఏంటంటే మన రాబోయే
మెషిన్ లెర్నింగ్ సిరీస్ వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే బెల్ ఐకన్స్ కూడా ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.